క్రిస్మస్ అనగానే మనందరికీ తెలుసు ఏవండి. క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవ ప్రపంచంలో ముఖ్యంగా రెండిటికి ప్రధానమైన విలువ ఉందండి. ఒకటోది క్రిస్మస్, రెండవది గుడ్ ఫ్రైడే. ఇంచుమించు ఈ రెండు ఒకటే, వేరు కాదండి. ఏవండి, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటాం, వండర్ఫుల్ గుడ్ ఫ్రైడే అని మాట్లాడుకుంటాం. అసలు క్రిస్మస్ మనం ఎందుకు జరుపుకోవాలి? అసలు క్రీస్తు శరీరాన్ని ధరించుకొని ఎందుకు భూమి మీదకి రావాలి? ఏమ్మా, అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు ఎందుకు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి రావాలి? ఎందుకు ఆయన సిలువలో మరణించాలి? అనగానే మనందరికీ కొన్ని ఆన్సర్లు ఉన్నాయండి. మీకున్న జవాబులు సరైనవే, అవి తప్పేం కాదు. ఎందుకంటే యావత్తు ప్రపంచ పాపాన్ని తీసివేయడానికి, విమోచన కలిగించడానికి యేసుక్రీస్తు సిలువలో చనిపోయారండి, సమాధి చేయబడ్డారండి, తిరిగి లేచారండి అని మనం ఖచ్చితమైన ఆన్సర్ అండి ఇది. ఇక దీనికి వేరే తిరుగులేదు ఈ ఆన్సర్కు. అనగానే కొద్దిమంది మాట్లాడతారు, మనిషి పాపాలు తీసివేయాలి అంటే యేసుప్రభు సిలువలో చనిపోవాలా అండి? కలువుగాక అని కలిగించినాడు కదా సృష్టిని దేవుడు. బైబిల్లోనే కలువుగాక అంటే సృష్టి కలిగినట్టుగా రాయబడింది కదా. మరి పాపాన్ని తీసివేయడానికి పరమాత్ముడైన ఆ దేవుడు శరీరాన్ని ధరించుకొని ఏమండి దీనంగా జన్మించడం ఏంటి? పశువుల పాకలో పడుకోబెట్టబడడం ఏంటి? ఈ భూమిపైన ఉండబడడం ఏంటి? సామానుల చేత ఉమ్మి వేయించుకోవడం ఏంటి? కొరడా దెబ్బలు తినడం ఏంటి? ఆ సిలువలో చనిపోవడం ఏంటి? ఇంత భయంకరమైన చావెందుకు? ఇంత భయంకరమైన ఏంటండి ఇదంతా? ప్రాసెస్ ఎందుకు? నీ పాపములు క్షమించబడ్డాయి అంటే అయిపోతాయి కదా. దేవుడికి అసాధ్యం అండి ఇలా మాట్లాడడం? అమ్మ చెప్పాలి. వారు అడుగుతున్న ప్రశ్నలు అన్యాయం లేదు, అలాగని మనం చెప్పిన ఆన్సర్లో లోపం లేదు, రెండు నిజమేనే. మనిషి పాపాన్ని క్షమించడానికి ఇంత ప్రాసెస్ ఎందుకు? అవును కదా. యేసుప్రభుకు అసాధ్యమైనది ఏముంది? దేవుడు కదా. నీ పాపములు క్షమించబడ్డాయి అంటే అయిపోతుంది కదా. అయిపోయే దానికి సిలువలో యేసుప్రభు అంత ఘోర మరణం ఏంటండి? ఇది కరెక్టే అంటారా అని చాలామంది ఈ మాటలు మనల్ని అడుగుతూ ఉంటారండి. దానికి సరైన ఆన్సరు బైబిల్ ఎప్పుడో ఇచ్చింది. అవునండి, ఈ ప్రశ్నను మనల్ని అడుగుతలేరండి బాబు, పౌలు గారిని కూడా అడిగారు. యేసుప్రభు అనే వ్యక్తి మానవ పాపాలు తీసివేయాలంటే ఎందుకు సిలువలో మరణించాలి? సిలువలో మరణించకుండా పాపాలను క్షమించలేడా? ఇది ప్రశ్న. క్రిస్మస్ అంటే ఏంటో చెప్తున్నాను, గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడుతున్నాను అనుకున్నారు. క్రిస్మస్ గురించి నేను చెప్పేదంతా ఏమ్మా, మానవ పాపాలను తీసివేయడానికి యేసుప్రభు సిలువలో అంత ఘోరంగా చచ్చిపోవాలా? దానిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ప్రతి వారం ప్రభు శరీరాన్ని మీరు విరవాలా? ఎవరి చెవులు పువ్వు పెడుతున్నారు మీరంతా అని కొంతమంది వ్యంగ్యంగా అడుగుతున్నారండి. అవునా కదా? మనకు కూడా అనిపిస్తుంది, అవును కదా, యేసుప్రభు సృష్టిని కలిగించిన దైవం ఆయన, చనిపోయిన వ్యక్తిని ఒక్క మాటతోనే లేపాడు ఆయన. ఏమంటే ఎముకలు అయిపోయిన వ్యక్తి లాజర్ అనగానే లేచి వచ్చారు కదా. అంత శక్తి ఉంటుంది దేవునిలో. అలాంటిది పాపాలను తీసివేయడానికి ఇంత పెద్ద మరణం ఎందుకు? ఇంత ఘోరమైన మరణం ఎందుకు? దానిని మనం ప్రతి వారం జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు? దానిని ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు? దానిని ప్రపంచంలో ప్రకటించడం దేనికి అనే ప్రశ్నలు మనకు కూడా వస్తూ ఉంటాయి. మీకు తెలుసో తెలియదో, గట్టి ఏది మాట్లాడితే అదే నిజం అనుకుంటున్నారు ఈ ప్రపంచం. ఎక్కువ ఏది సార్లు అది అదే నిజం అనుకుంటున్నారు కదా. అలా ఉండకూడదండి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎందుకు చచ్చిపోయాడు అంటే పాపాలను క్షమించడానికి. ఇది లోపం లేని ఆన్సర్, సార్వత్రికం, దీన్ని ఎవ్వడు మార్చలేడు. దాని కొంత వివరణ బైబిల్లో ఉందండి, నేను ఇస్తాను కదా ప్రియ దేవుని పిల్లలారా. రైట్, అందరం బైబిల్ తెరిచి చూద్దామండి. రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. దయచేసి అందరూ బైబిల్ తెరిచి చూడాలి. ఈ ప్రశ్నకు ఆన్సర్ మనం చెప్పుకుంటున్నాం. క్రిస్మస్ యొక్క సందేశం కూడా ఇది. రోమపత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. కొత్తని పేజీ నెంబర్ చెప్పండి అమ్మా. 136. కొత్త నిబంధన గ్రంథంలో 136వ పేజీ అండి. రోమపత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను. సరిపోతుందండి. 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును
లోకములో ఎలాగ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అవును. నెక్స్ట్ 15వ వచనంలో కూడా ఒక వచనం ఉంటుంది, చివరి మాట ఉంటుందండి. దేవుని కృపయు యేసుక్రీస్తు అను ఒక మనుషుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించెను అనే పదం ఉంటుంది ఇక్కడ. ఈ వాక్యం బాగా అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు పాపాలను క్షమించడానికి సిలువలో ఎందుకు చనిపోవాలి, ఎందుకు సమాధి చేయబడాలి, మరలా విచిత్రంగా 3వ రోజున ఎందుకు తిరిగి లేపబడాలి, దీని కొరకు ఒక కన్యకును ప్రభు ఎంచుకొని ఆమె గర్భాన్ని ఎందుకు నిర్మించాలి, దేవుడే శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి ఎందుకు రావాలి అనే ప్రశ్నలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాయి. దానికి ఎప్పుడో పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పౌలు గారు ఆన్సర్ ఇచ్చారు. ఈరోజు వచ్చే ప్రశ్నలు కావవి అని చెబుతూ ఆదాము గురించి మాట్లాడుతున్నారండి. ఆదాము పాపం చేశాడని అందరూ ఒప్పుకుంటారు కదా. అవును, ఆదాము పాపం చేశాడు, కానీ పాపం చెయ్యని వారి మీదకి కూడా మరణము రావడానికి కారణం ఎవరు? ఆదామేనండి. పౌలు గారు మామూలు వ్యక్తి కాదు, ఆయన పత్రికలు చిన్నవేం కావు, గుర్తుపెట్టుకోండి. ఆదాం అనే వ్యక్తి పాపం చేశాడని ఆదికాండంలో మనందరికీ తెలుసు. ఆ ఆదాం అనే వ్యక్తి చేసిన పాపం ద్వారా పాపం చెయ్యని మనందరికీ, మనుషులందరికీ మరణం ప్రాప్తించిందండి. అవును కదా. ఆ తప్పు చేసింది ఎవరు? ఆదాము. ఆ ఆదాము తప్పు చేస్తే తనతో పాటు మనందరికీ ఏమొచ్చేసింది? పాపం రాలే, ఏమొచ్చేసిందండి? మరణం వచ్చేసిందని చెప్పాడండి. అసలు ఆదాము పాపం ఎలా క్షమించబడిందో మీకు తెలుసా అని అడిగారు. ఆదాము అంటే ఏంటనుకుంటున్నాడు? మొదటి వ్యక్తి. ఆ ఒక్కని ద్వారానే ఈ భూమి మీద ఉన్న నరులందరూ ఏమొచ్చారు? విస్తరించారు. అతను మొదటి వ్యక్తి అన్నమాట. ఆదాము ఈ మానవ పుట్టడానికి మూలం, మానవ జాతి విస్తరించడానికి, మనుషులు ఈ భూమి మీదకి రావడానికి మూలం ఎవరంటే ఆదామేనండి. ఆదాము దేవునికి కుమారుడు అని అక్కడ నుంచి అయిపోయింది విస్తరణ. లూకా సువార్తలో ఆదాము ద్వారానే మనుషులందరూ వచ్చారు, ఆదాము ద్వారానే ఈ లోకంలోకి పాపం అనేది వచ్చింది అని చెప్పాడండి. ఓహో, ఈ మరణానికి మూలం ఎవరు? ఆదాము. ఆదాము ఏం చేశాడబ్బా అంటే మనందరూ తెలుసు. ఏం చేశాడు ఆదాము? ఆదికాండము చూడండి. ఆదికాండము ముగిస్తున్నానండి, అయిపోతుంది. ఆదికాండము ఏమండి, ఆయన ఒకరి ఆజ్ఞ మీరలేదా? ఆజ్ఞ మీరలేదా? 3వ అధ్యాయం 7వ వచనం అండి. ఆదికాండం. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడిను, తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడములా చేసుకొని. ఆదాము గారు ఏం చేశారంటే దేవుడు విధించిన ఆజ్ఞను మీరాడు. ఇద్దరు దంపతులు, మొదటి దంపతులు ఏం చేశారంటే దైవాజ్ఞను మీరారండి. ఆజ్ఞను మీరకూడదు. దేవుడు పరీక్షించడానికి పెట్టిన, ప్రామాణికంగా పెట్టిన ఆజ్ఞ అనేది ఇది చాలా విలువైందండి. దేవుడు ఎంత నియమాంకితుడో మనకు అర్థం కాదు. దేవుడు అంటేనే నియమాలు కలిగిన వ్యక్తి. ఆ దేవుని నియమాలు, దేవుని ఆజ్ఞలను నాడు నేడు రేపు ఎప్పటికైనా అవి ప్రపంచానికి మేలు చేసేవే తప్ప కీడు చేసేవి కావు. సమాజాన్ని ఉన్నతమైన మార్గంలో, సన్మార్గంలో, సమసమాజంలో, ప్రజాస్వామ్య పద్ధతిలో అందరినీ ప్రేమ మార్గంలో నడిపించే నియమాలు, నిబంధనలు ఎవరివేనంటే ఖచ్చితంగా బైబిల్ దేవునివే. ఆయన ఒక ఆజ్ఞించాడండి, ఇది మీరు తినకూడదు అని. తిన్నారు. ఎవరి వల్ల తిన్నారు అనేది మనకు తెలుసు. తిన్నారు. తిన్న తర్వాతనే వెంటనే వారికి శిక్ష అనేది అమలైందండి. తిన్న వెంటనే శిక్ష అనేది అమలైంది. ఆ ఏదోను తోట నుంచి, అనగా దేవుని సన్నిధి నుంచి వాళ్ళు గెంటి వేయబడ్డారు. గెంటి వేయబడిన తర్వాత వాళ్ళు దిగంబరమని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారో చూడండి. అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. వెరీ గుడ్. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడో చూడండి 21వ వచనంలో. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మాపు చొక్కెలను చేయించి. ఈ రెండు తేడా మనం ఆలోచించాలండి. క్రిస్మస్ అంటే ఏంటో అర్థమవుతుంది మనకు. యేసుక్రీస్తు ఎందుకు సిలువలో చనిపోయాడో ఈ 2 వచనాల్లో దాగి ఉంది. అర్థమవుతుందండి. యేసుక్రీస్తు పుట్టుక కూడా ఇక్కడే ఆదికాండంలో రాయబడింది. ఈ సందర్భంలోనే ఆయన స్త్రీ సంతానం అనే పదం కూడా ఇక్కడ రాయబడింది. ప్రియ దేవుని పిల్లలారా, ఆదామేమో తన శరీరానికి అంజూరపు ఆకులను కచ్చడముగా చేసుకున్నారు. ఎందుకంటే వస్త్రాలు లేవు కదా, ఎందుకంటే శరీర భాగాలను దాచుకోవాలి కనుక జాగ్రత్త కొరకే వాళ్ళు జాగ్రత్త పడ్డారండి. ఉన్నది 2 భార్యాభర్తలైనా వాళ్ళు జాగ్రత్త పడ్డారండి. చాలా ఇన్నోసెంట్ పర్సన్స్ వాళ్ళు, జాగ్రత్త పడ్డారు. కానీ దేవుడు ఎందుకు వాళ్ళకు చర్మపు చొక్కాలను తొడిగించారండి. ఈ రెండింటికి తేడా ఏమేమి ఉండొచ్చు?
ఏంటి ఈ రెండిటికి తేడా ఏమి ఉండొచ్చు? వారేమో అంజురపు కట్టడాలు చేసుకున్నారు ఆకులను, వాళ్ళ వస్త్రానికి రక్షణగా పెట్టుకున్నారు. దేవుడేమో చర్మపు చొక్కాను చేయించి వీరికి తొడిగించాడు. తేడా ఏంటబ్బా అనంటే, ఈ మధ్య కాలంలో ఒక వార్త బయటకొచ్చింది. అంజురపు పండ్లు అనేది శరీరానికి మంచివి, కానీ ఆకులు మంచివి కావు అని చెప్పారండి. అర్థమవుతుందో లేదో మీకు? దేవుని జ్ఞానం అందుకోవడానికి చాలా టైం పట్టింది ఈ శాస్త్ర ప్రపంచానికి. అంజురపు పళ్ళు అనేటివి అవి వాటి శరీరానికి మంచిదండి, ఆరోగ్యానికి. కానీ ఈ ఆకులు అనేటివి పచ్చివి ఈ దేహం పైన ఎక్కువసేపు కనుక ఉంటే అవయవాల పైన ఎక్కువసేపు కనుక ఉంటే ప్రాణాపాయం కూడా రావచ్చు, భయంకరమైన చర్మ సంబంధిత వ్యాధులు రావచ్చు అని కూడా చెప్పారండి. అది నిజం. చూసారా, మనిషి తనను తాను రక్షించుకోవడానికి ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు వెంటనే కలగజేసుకొని ఒక చర్మపు చొక్కాని చేయించి వేయించాడండి. అంటే మానవ దేహ రక్షణ కొరకు దేవుడు ఒక చర్మపు చొక్కాని చేయించాడు. అంటే మనిషి సురక్షితంగా ఉండాలి, రక్షింపబడాలి అంటే ఒక చర్మపు చొక్కా రావాలి. ఒక చర్మం కావాలి అని అంటే ఇప్పుడు ఏం జరగాలి? ఒక జంతువు చంపబడాలి. సింపుల్. అర్థమవుతుందా లేదా మీకు? బాగా అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు ఆదాము అనే వ్యక్తి చేసిన పాపానికి బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయిన తాను తన శరీరానికి రక్షణ రావాలి. తనకు రక్షణ రావాలి అంటే ఈ ఆకుల వలన చెట్ల వలన రాదు. కాబట్టి తనకు మంచి ఆరోగ్యకరమైన సురక్షితమైన రక్షణ రావాలి అంటే ఖచ్చితంగా ఒక చర్మం అనేది తన ఒంటిని చుట్టుకొని ఉండాలి. ఆ చర్మము రావాలి అంటే ఒక జంతువు చచ్చిపోవాలి. చస్తేనే కదా చర్మం తయారయ్యేది. ఆలోచించండి. అంటే ఒక జంతువు, ఒక పర్సన్ చచ్చిపోతేనే, ఒక వస్తువు, ఒక పర్సన్ చచ్చిపోతేనే తప్ప రక్షణ రాదు. అది దేహానికైనా, దేహాన్ని నడిపించే ఆత్మకైనా అని ఒక భయంకరమైన మంచి సందేశం ఇచ్చాడండి అక్కడ దేవుడు. అందుకేనండి కయీను గారు, హేబెలు గారు కూడా దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు కూడా హేబెలుకి ఈజీగా అర్థమైపోయింది. అరే, మా తల్లిదండ్రులను రక్షించడానికి దేవుడు ఒక జంతువుని చంపేశాడు, దాని చర్మం ద్వారానే నా తల్లిదండ్రులకు దేవుడు రక్షణ ఇచ్చాడు. అదే అంజురపు ఆకులు కట్టుకున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు వాళ్ళు. అంటే నా తల్లిదండ్రులకు రక్షణ ఇవ్వడానికి దేవుడు ఒక జంతువుని బలి ఇచ్చాడని ఆ కాన్సెప్ట్ తోడేనండి హేబెలు కారు కూడా అలాంటి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు ఆదాము చేసిన పాపం యావత్తు ప్రపంచం పైన మరణాన్ని తీసుకొని వచ్చిందండి. పాపం చెయ్యని వారికి కూడా మరణాన్ని తీసుకొని వచ్చింది. ఎందుకంటే ఆయన మూలం, ఆయన ఓడిపోయాడు కాబట్టి మానవ జాతి అంతా ఓడిపోయినట్టే. దీనికి ఉదాహరణగా క్రికెట్ టీం తెలుసు కదా. క్రికెట్ టీంలో మహా అంటే 11 మంది ఉంటారు. వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, ఏమంటారు? ఇండియా ఓడిపోయింది అంటారు. ఇండియనా ఓడిపోయిందా? 11 మందా? సింపుల్, అంతే, ఇంకేం లేదు. ఏదో పరుగుల పందెం ఉంది, అది 100 మీటర్లు, 200 మీటర్లు, 500 మీటర్లు పరుగుల పందెం ఉంది. అక్కడ మన ఇండియన్ తరపున పాల్గొన్న వ్యక్తి ఓడిపోయాడు అనుకోండి, ఇండియా ఓడిపోయిందని పేపర్లు రాస్తారు. ఇండియా గెలిచాడు అనుకోండి, ఇండియా ఈజ్ విన్ అంటారు. ఇండియా ఎన్ని పథకాలు సాధించింది అని లిస్ట్ కూడా ఇస్తారండి. అంటే ఆ ఒక్క వ్యక్తి కనుక ఓడిపోతే ఇండియా మొత్తం ఓడిపోయిన దాని కిందకే వస్తుంది. ఆ ఒక్క వ్యక్తి కనుక గెలిస్తే అందరు గెలిచిన దాని కిందకే వస్తుంది. ఇండియా గెలిచిందండి, వరల్డ్ కప్ ఇండియా గెలిచిందండి అని పేపర్లు రాశారు. మన అందరికీ తెలుసు. వరల్డ్ కప్ ఇండియా గెలిచిందంటే ఎంతమంది గెలిచారు? కేవలం 11 మంది దాన్ని ఆడారు, గెలిచారు. కాబట్టి ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అని చాలా సంబరాలు చేసుకున్నామండి మనం అందరం. అంటే ఎందుకంటే మన భారతదేశానికి ప్రముఖులు, ప్రతినిధులు ఎవరు అంటే ఆ క్రికెట్ టీమైన 11 మందే. వాళ్ళు గెలిచారు కాబట్టి మనమంతా గెలిచినట్టే. వాళ్ళు పొరపాటున ఓడిపోతే మనమంతా ఓడిపోయినట్టే. అర్థమవుతుందా లేదా మీకు అందరికీ? అలాగే బార్డర్లో సైనికులు ఉన్నారనుకోండి, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు కనుక ఓడిపోయారు అనుకోని మనమంతా ఓడిపోయినట్టే. వాళ్ళు గెలిస్తే మనమందరం గెలిచినట్టే. అంటే ఆదాము అనే ఒక వ్యక్తి దేవునికి విరోధంగా పాపం చేశాడు కాబట్టి మానవ సమాజానికే ఆ మరణం అనేది ఏలుతూ వచ్చేసింది. పాపం చేయని వారికి కూడా వచ్చిందా? ఎస్, పాపం చేయని వారికి కూడా ఆ మరణం అనేది ఏలుతూ వచ్చింది. ఇప్పుడు మనిషిని అనేక పాపం చేత మానవ సమాజం నిండిపోయింది. సూత్రప్రాయంగా చెప్పాలి అంటే పాపం చేసిన ప్రతి మనిషి నరకానికి పాత్రుడే. పాపం ఉన్నవాడు పరలోకానికి వెళ్ళడు, నిషిద్ధమైనది పరలోకానికి వెళ్ళది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే పుట్టిన ప్రతి మనిషి పాపం చేసిన వాడై మరణంతో రాజ్యం ఏలుతూ నరకానికి వెళ్ళిపోతున్నాడు. వీరందరిని తీసుకెళ్ళి ఖచ్చితంగా ఎక్కడికి వేయాలి? నరకానికే చేర్చాలి.
ఏవండి, వీళ్ళందరిని పాపాలు క్షమించాలని దేవుని కోరిక కలిగిందండి. ఇంతమంది నరకం లేడు న్యాయమేనా? నరకాగ్నిలో లేడు న్యాయమేనా? అయ్యో, ఈ పిల్లలందరినీ కాపాడుకోవాలి అని ప్రేమ కలిగిన దేవుడు, మన దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపే కదా. ఆయన వీళ్ళందరినీ పరలోకానికి పంపిద్దామని డిసైడ్ అయ్యాడు. కానీ దేవుడు అంటేనే నీతి న్యాయములు కలిగిన వాడు సుమ. మరణ శాసనము రాసిన వాని మరణం తథ్యం అంటారు కదా. ఆయన ఒక నియమాన్ని రాస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అదే ధర్మశాస్త్రం. ఇప్పుడు దేవుడా, వీళ్ళందరినీ నువ్వు పరలోకాన్ని తీసుకెళ్ళి మనుషులందరినీ వాళ్ళ పాపాలను నేను క్షమిస్తున్నానండి, బాగానే ఉంది. మరి పాపానికి శిక్ష ఉండాలి కదా, అది కూడా చట్టమే కదా. తప్పు చేసిన వానికి శిక్ష ఉండాలనేది ధర్మశాస్త్రం విధించిన చట్టమే కదా. మరి ఆ మాట విషయం ఏంది అని దేవుడు పరీక్షించాడండి. అవును కదా. మరి పాపం పోవాలి అని అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఏం జరగాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, అవును, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. ప్రభు దేవుడి ప్రేమామయుడు గనుక ఈ మనుషులందరినీ నేను ప్రేమిస్తున్నాను, నేను వారిని క్షమిస్తున్నాను, వాళ్ళందరినీ నేను పరలోకానికి తీసుకెళ్ళిపోవాలి. మరణంతో మనిషి నరకానికి జారిపోతున్నాడే, అయ్యో ఇది కూడదు, మనిషి పరలోకానికి వెళ్ళాలి, వారు నా కుమారులని ప్రేమిస్తున్నాడండి దేవుడు. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆ ప్రేమ ఓకే. కానీ చట్టం ఏంటి? రక్తము చిందించకుండా పాపం పోదయ్యా, పాపం ఉన్నవాడు పరలోకానికి అర్హుడు కాడు. ఇది కూడా దేవుడు ఎవరు విధించారు? ఇది కూడా దేవుని లక్షణమే. అంటే ఇప్పుడు పాపం చిందించబడాలి అంటే ఎంతమంది చావాలి? ఎన్ని గొర్రెలు చావాలి? పాపం చేసిన ప్రతి మనిషి మరణానికి అర్హుడే, అది పక్క. దీన్ని మనం మార్చలేము, అది దేవుని చట్టం. ఏమండి, ఇప్పుడు రక్తం చిందించబడాలి. అది ఏ రక్తం? నిర్దోషమైన రక్తం చిందించబడాలి. పశువుల రక్తము, కోడెల రక్తము, గొర్రెల రక్తము, దాన్ని తీసివేయలేదని పౌలు గారు అక్కడే చెప్పారు. బాగా ఆలోచించండి. మరి చేసిన తప్పుకు శిక్ష ఉండాలన్నా వద్దా? అదే ధర్మశాస్త్రమే. కంటికి కన్ను, పంటికి చేసిన తప్పుకు శిక్ష ఉండాలి, శిక్ష విధించాలి. ఇప్పుడు మనుషులకు శిక్ష విధించాలి, మనుషుల పాపాలను తీసివేయాలి, వాళ్ళని పరిశుద్ధంగా మార్చాలి అంటే అది మనుషులకు సాధ్యం అయ్యేటట్టు లేదు. అలాగని మనుషులు నరకంలో వేయకూడదు. అది దేవుడి ప్రేమ, మన కన్న తండ్రి ప్రేమ. అయ్యో, ఈ ప్రజల్ని ఎలాగ రక్షించాలి ఇప్పుడు అనే ఆలోచన చేసిన దేవుడు ఒక వ్యక్తి ద్వారా అయితే ఈ ప్రపంచానికి మరణం అనేది ఎలా వచ్చిందో, ఇప్పుడు ఒక్క వ్యక్తి ద్వారా ఈ ప్రజలందరికీ ఏం రావాలి? పాప క్షమాపణ రావాలి, జీవం అనేది ఉద్భవించాలి అని ఒక పర్సన్ ఎంచుకున్నాడండి. ఆయన పేరు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు పుట్టక ఎందుకు జరిగిందో చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మానవుల పాపాలకు ఎవరు భరించాలి శిక్ష? యేసుక్రీస్తు. ఎందుకు? చట్ట ప్రకారం అది తప్పు చేసిన వానికి శిక్ష విధించబడుతుంది, అది చట్టం. అంటే ఈ మనుషులందరి పాపాలను ఇప్పుడు ఎవరి మీద అప్లై అయినాయి? యేసుక్రీస్తు మీద అప్లై అయినాయండి. ఎందుకంటే ఆదాము చేసిన పాపాలు ఈ మానవ సమాజం పైన అప్లై అయిన మరణం అనేది ఎలా వచ్చిందో, ఇప్పుడు మనుషులందరి పాపాలు ఇప్పుడు ఎవరి మీద అప్లై అయినాయి అంటే యేసుక్రీస్తు మీద. అందుకనే బైబిల్ అని ఏమని బోధించిందంటే, లోక పాపాలను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. అందుకేనండి కొన్ని మాటలు చెప్పకూడదు, కానీ పాపం చెయ్యని ఆయన మన నిమిత్తం పాపం ఆయన అని రాయబడింది. అవును, ఎందుకంటే చేసిన పాపాలకు ఖచ్చితంగా మనిషికి శిక్ష విధించబడాలి. మనిషికి శిక్ష విధిస్తే వానికి నరకమే. కాబట్టి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు బాగా ఆలోచించాడండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అలాగని చట్టం అనేది ఒకటి ఉంది కదా, దేవుడు తయారు చేసిన ఆ చట్టాన్ని, ఆయన మీరలేదు ఆ చట్టాన్ని కూడా. ఎవరో విధించింది కాదు, మన అందరి క్షేమం కొరకు విధించిన చట్టం, న్యాయం అది. ఈ న్యాయ ప్రకారం మనిషికి శిక్ష రావాలి. ఈ న్యాయ ప్రకారం మనిషి పరిశుద్ధంగా మార్చబడాలి. నేను ప్రేమించేవాని పరలోకం తీసుకెళ్ళగలను, కానీ వారిలో పాపం ఉంది కదా, అది క్షమించబడాలి కదా. కాబట్టి క్షమించబడాలంటే చట్ట ప్రకారం రక్తం చిందించబడాలి. అది కోడెల రక్తమో, పశువుల రక్తమో, గొర్రెల రక్తమో మానవ పాపాన్ని సంపూర్ణంగా తీసివేయట్లేదు. కాబట్టి ఒక పరిశుద్ధమైన వ్యక్తి భూమి మీదకి రావాలని దేవుడు నిర్ణయించాడండి. దాని పేరు క్రిస్మస్. అందుకే యేసుక్రీస్తు ఎందుకు సిలువలో చనిపోయాడంటే, ఇగో దేవునిలో ఉన్న ఈ గుణాల వల్లనే. రక్తం చిందించాలి. నీ రక్తం నా రక్తం ప్రపంచం యొక్క పాపాన్ని తీసివేయలేదు. ఆదాము చేసిన పాపం ఈ ప్రపంచానికి మరణం ఎలా తీసుకొని వచ్చిందో, ఒక వ్యక్తి చేసిన పాపం
అంటే యేసుక్రీస్తు చేసిన ప్రాణత్యాగం ఈ ప్రపంచానికి జీవాన్ని తీసుకొని రావడానికేనండి దేవుడు క్రిస్మస్ని డిసైడ్ చేశాడు. అందుకే భూమి మీదకి వచ్చాడు ఆయన. అందుకే ఆ ఘోర మరణం ఆయనకు. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువలో ఎందుకు చదవాలండి? క్షమించుగాక అంటే క్షమించిపోయే పాపానికి అని నువ్వు అనుకో. అది దేవుని ప్రేమ, అది దేవుని చట్టం, అది దేవుని న్యాయం. అర్థమవుతుందా? యేసుక్రీస్తు శిలువలో ఎందుకు చనిపోయాడు? అందుకే బైబిల్ అని ఏమని పిలిచిందంటే కడపటి ఆదాము. అర్థమవుతుందా లేదా? పౌలు గారు ఏమని చెప్పారని అంటే ఆయన కడపటి ఆదాము. ఎందుకంటే ఒక ఆదాము చేసిన పాపం మనకు మరణాన్ని ఎలా తీసుకొచ్చిందో ఒక యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచానికి కృపయు జీవమును విస్తరించెను. కృపయు జీవమును విస్తరించెను. ఆయన ఒక్కడు గెలిచాడు, ఇక మనం అందరం గెలిచినట్టే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఒక్కడు ఓడిపోయాడు, ఇక మనం అందరం ఓడిపోయాం. క్రికెట్ టీం లాగానే ఏమండి, వాళ్ళు ఓడిపోయారు, మనమంతా ఓడిపోయినట్టే. వాళ్ళు గెలిచారు, మనమంతా గెలిచినట్టేగా. యేసుక్రీస్తు అనే వ్యక్తి మరణం పైన పాపం పైన జయించి గెలిచాడు గనుక విశ్వసించిన వారందరూ జయించినట్టే. అందుకే బైబిల్ ఏమని చెప్పిందంటే కృపయు సమాధానమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. జీవము కృపయు యేసుక్రీస్తు ద్వారా కలిగెను. మరి ఆదాము ద్వారా పాపము మరణమును కలిగెను. అది వచ్చేసింది లోకంలోకి. అలాగే యేసుక్రీస్తు ద్వారా ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా జీవం అనేది లోకంలోకి వచ్చింది. యేసుక్రీస్తు అందుకే సిలువలో చనిపోయారు. పాపాలు క్షమించడం ఇదే అనొచ్చు, నీ పాపాలు క్షమించబడును గాక అని. కానీ చట్టం ఉంది కదా, ఆ చట్ట ప్రకారం రక్తం చిందించబడాలి అంటే నీ రక్తం చిందించబడితే నీ పాపమే పోదు, ఇక నా పాపం ఏడవుతుంది. కాబట్టి మనందరి తరపున ఒక్క వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? మెస్సయ్య, యేసుక్రీస్తు. ఆయనే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చిన దేవదేవుడు అండి యేసుప్రభు. ఆయన మరణమే మనందరికీ జీవాన్ని తీసుకొని వచ్చింది. ఆయన మరణమే మనకు నరకాన్ని తప్పించింది. ఆయన మరణమే మనందరికీ జీవితాన్ని ఇచ్చింది. అందుకేనండి యేసుప్రభు శిలువలో చనిపోయారు. ఆయన ఒక్కరు గెలిచారు, ఆయనతో పాటు కూడా నువ్వు గెలిచినట్టే. అందుకే కదా నువ్వు నమ్మి బాప్తీసం పొంది దాని కొరకు బ్రతుకుచున్నావు. కాబట్టి ఈ నిరీక్షణను, ఈ విశ్వాసాన్ని ఏ ఒక్కరు మీ యొద్ద నుంచి దొంగలించకూడదనే మేము కోరుకుంటున్నాం. అర్థమవుతుందో లేదో? ఎన్ని హేతువాదులు ఎన్ని ప్రశ్నలు అడిగినా దానికి బైబిల్ అనేది ఎప్పుడో సమాధానం చెప్పింది. కాబట్టి యేసుక్రీస్తు అంటే చిన్న వ్యక్తి కాదమ్మా, ఆయన ప్రపంచాలను కలిగించిన వాడు. ఎందుకు అలా మరణించాడు అంటే నీ రక్షణ కొరకే. నీకు రావాల్సిన ఆ శిక్షను ఆయన భరించాడు. తప్పు చేసిన వానికి, ఎందుకంటే చట్ట ప్రకారం కూడా అంతే కదా, తప్పు చేసిన వానికి శిక్ష విధిస్తుందా లేదా? అది న్యాయమే కదా. నీకు జరగాల్సిన న్యాయార్థమైన సమాధానార్థమైన శిక్ష ఆయన పైన పడింది అని దాని అర్థం. ఆయన పైన పడిందని దాని అర్థం. కాబట్టి ఈ ప్రపంచ ప్రజలమైన పాపం చేసిన వారికి రావాల్సిన ఆ సమాధానార్థమైన శిక్షను, న్యాయార్థమైన శిక్షను ప్రభు భరించాడు. మనందరి కోసం జీవాన్ని తీసుకొని వచ్చాడండి. అందుకని కదా యేసుక్రీస్తు నమ్మి బాప్తీసం పొంది బ్రతుకుతున్నాం. ఊరికే కాదు కదా, నిత్య జీవానికి చేరాలని బ్రతుకుతున్నాం. రాబోతున్న మరణాన్ని, ఆ శిక్షను తప్పించుకోవడానికి మనం అందరం బ్రతుకుతున్నాం. అందుకోసమేనండి యేసుక్రీస్తు వచ్చాడు. ఇది ప్రపంచానికి తెలియవలసిన సంతోషకరమైన సువార్తమానము. అర్థమవుతుంది క్రిస్మస్ అంటే ఏంటో? అర్థం చేసుకోండి. ఎందుకు వచ్చాడు ఆయన శరీరాన్ని ధరించుకొని అంటే ఎందుకే ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి మనం అందరం దేవుని గ్రంథం అనే కొత్త నిబంధన కిందకు లోబడ్డాం. ఇది ప్రేమ కలిగింది, ప్రపంచాన్ని మార్చేది, ఈ ప్రపంచానికి సన్మార్గంలో చూపించేది. బైబిల్ అంటే మత గ్రంథం కాదు, ఈ యావత్తు ప్రపంచాన్ని మంచి ఉన్నతమైన సన్మార్గంలో నడిపించే గ్రంథం అండి బైబిల్. ఇంత మంచి మాటలు వింటున్న మనం, దాన్ని చదువుతున్న మనం ఉన్నతమైన భావజాలం కలిగి, అన్నిటికీ మించి ప్రేమతత్వం కలిగి, క్రీస్తు దయాగుణాలు కలిగి, క్రీస్తులో ఉన్న గుణాతిశయములు కలిగి మనం అందరం బ్రతకాలి. ఇదే క్రిస్మస్. మరొకసారి చెప్పండి, హ్యాపీ క్రిస్మస్ అని. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.